తెనాలి మారిస్పేటలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు నేతృత్వంలో వేడుకలను నిర్వహించారు. మేడే సందర్భంగా తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మేడే ఆవిర్భావం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, తెనాలి టౌన్ ఉపాధ్యక్షుడు మరియు ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, శివకుమార్, రమేష్, స్టీవెన్ బాబు, శంకర్రావు, కృష్ణ, శ్రీను, అఖిల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మే డే, ఫస్ట్ తారీఖు ఆఫ్ ది మే ప్రపంచం మొత్తం కూడా కార్మిక దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు. మనకందరికీ తెలుసు, కార్మికులు లేకపోతే ఏ పని జరగదు. అది అక్కడ వ్యవసాయ కార్మికులు కానివ్వండి, పారిశ్రామిక కార్మికులు కానివ్వండి, ఎక్కడైనా కానీ ఇప్పుడు వచ్చినటువంటి డెవలప్మెంట్ అయినటువంటి పరిశ్రమలు కానీ, ఇంకోటి కానీ, రైల్వేలో కానీ, ఎక్కడైనా కానీ కార్మికులు లేకుండా ఏ పని జరగదు. అందుకని కార్మిక దినోత్సవం చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నది. అలాంటి కార్మిక దినోత్సవం సందర్భంగా మా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే ఐఎన్టీయూసీ అని ఉండేది, ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ తరఫున ఇక్కడ ఉన్నటువంటి మన తెనాలి ప్రాంతంలో ఉన్న కార్మికులందరికీ కూడా మా యొక్క కార్మిక దినోత్సవం మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మనకందరికీ తెలుసు, వెనకటి రోజుల్లో 1886లో చికాగోలో కార్మిక దినోత్సవం మొదలయ్యింది. ఎలాగంటే ఆ రోజుల్లో కార్మికుల్ని బానిసలుగా చేసుకుని రేత్రింబౌళ్ళు పని చేయించుకుంటూ ఉంటే వారికి వ్యతిరేకంగా, పెత్తందారులకు వ్యతిరేకంగా, పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకంగా, అలాగే క్యాపిటలిస్టులకు వ్యతిరేకంగా కార్మికుల హక్కుల కోసం, కార్మికులు పని దినాలు కనీసం రోజు ఎల్లకాలం కాకుండా వారానికి కనీసం 6 రోజులు పనిచేయటం, అన్నిటికన్నా ముఖ్యంగా రోజుకి 8 గంటలు పని చేయాలనేటువంటి హక్కుల కోసం చికాగో నగరంలో ఆ ఏ మార్కెట్లో జరిగినటువంటి పోరాట ఫలితంగా అందులో కొంతమంది ప్రాణాలు అర్పిస్తే